ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్, ఇటు బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, సిప్లా, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,589 దగ్గర ఉంది. 206 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 636 పాయింట్ల లాభంతో ఉంది. 78,732 దగ్గర కంటిన్యూ అవుతోంది. నిఫ్టీ 500 కూడా 23,680 దగ్గర ఉంది. 220 పాయింట్ల లాభంతో. సో ఇటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా 475 పాయింట్ల లాభంతో 57,739 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ 671 పాయింట్ల లాభంతో ఉంది. 31,370 ఓవరాల్ గా మార్కెట్లు అయితే ప్రజెంట్ లాభాల్లో కంటిన్యూ అవుతున్నాయి. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మార్కెట్ భారీ మంచి లాభాలతో ముందుకెళ్తున్నాయి. సో ఏంటి కారణాలు ఏంటి సార్? సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్లోనే 200 పాయింట్ల వరకు నిఫ్టీ భారీ లాభాలతోటి ఓపెన్ అయ్యి 24,600 స్థాయి చేరువలో ఉంది. అంటే కరెక్ట్గా 3 నెలలు, అంటే ఏప్రిల్ ఎండ్లో ఏర్పడిన హై ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం కరెక్షన్ అవడం చూసాము. ఆ లెవెల్ని 3 నెలల తర్వాత మళ్ళీ పెరగటం, రీటెస్ట్ చేయడం అనేది మనం చూస్తాం. మార్కెట్ ఇంతగా భారీగా లాభపడటానికి 2-3 మేజర్ కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, గల్ఫ్లో కూడా చూస్తే కనుక టెన్షన్స్ కొంచెం తగ్గడము, అలాగే టాక్స్ కూడా మనకి, చర్చలు కూడా మనకి రెస్యూమ్ చేసినట్టుగా యుద్ధం కూడా త్వరగా ఆగిపోవచ్చు అన్న ఒక వార్త రావడంతో మార్కెట్లో ఒక భారీ లాభాలు రావడం చూసాం. అదేవిధంగా లాస్ట్ వీక్ చూస్తే కనుక భారత్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా రావడము, ప్రొడక్షన్ డేటా కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా రావడంతో మార్కెట్లో కూడా చాలా స్ట్రాంగ్గా అప్ ట్రెండ్ రావడం. అలాగే లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక భారత్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా చాలా బాగా రావడంతో, జిఎస్టీ కలెక్షన్స్ బాగా పెరగడంతో మార్కెట్ అనుకున్న టార్గెట్ కలెక్షన్స్ ఉండడంతో మార్కెట్లో కూడా భారీ లాభాలు రావడం చూస్తాం. అదేవిధంగా ఈ ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక ఈ నెల, అంటే పోయిన నెల జూలైలో చూస్తే కనుక సెల్లింగ్ బాగా తగ్గినట్టుగా, లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్స్లో కొనుగోలు చేసినట్టు కూడా మనకి డేటా రావడంతో మార్కెట్లో కూడా ఒక భారీ లాభాలు వచ్చింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇంచుమించు 200 పాయింట్లు 24,600 స్థాయి దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతుంది. రైట్ సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు కాలర్. శ్రీకాంత్ గారు నమస్కారం. హలో, మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు ఉన్నారు. సార్, కరోనా రెమెడీ అనేది ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చు సార్ లాంగ్ టర్మ్కి? ఒక్కసారి స్టార్ట్ నేమ్ ఒక్కసారి చెప్పండి. కరోనా రెమెడీ. ఓకే ఓకే. తర్వాత వచ్చేసి ఎస్జేఎస్ ఎంటర్టైన్మెంట్ సార్, ఇది ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్ లాంగ్ టర్మ్కి? ఓకే, కరోనా రెమెడీస్ చూస్తే కనుక ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి మన మూమెంట్ చూద్దాం ఎలా ఉంది. మొన్ననే 2026 జనవరిలో మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ కరోనా రెమెడీస్. లిస్ట్ అయిన తర్వాత ఒకసారి గమనిస్తే 1,300 స్థాయి నుంచి 2,200 రూపాయల వరకు, ఆల్మోస్ట్ ఒక 1,000 రూపాయల వరకు కరోనా రెమెడీస్లో ఒక భారీ అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం డెబ్యూ తర్వాత వన్ ఆఫ్ ది తక్కువ స్టాక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్. పెరిగిన తర్వాత కరోనా రెమెడీస్ చూస్తే కనుక ఫార్మా సెగ్మెంట్లో ఉన్న కరోనా రెమెడీస్ ఆల్మోస్ట్ వీళ్ళ ఎర్నింగ్స్కి 60 రెట్లు పైగా ట్రేడ్ అవుతుంది. కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో కంపెనీ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అంటే ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ కావస్తే మేబీ ఈ లెవెల్లో కొంచెం అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్జీఎస్ చూస్తే కనుక 2,500 రూపాయల చేరువలో ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 1,200 నుంచి ఇన్ఫాక్ట్ డబుల్ అయిపోయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 100% రిటర్న్ రావడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టెక్నికల్గా బాగా ఓవర్ బాట్ పొజిషన్లోకి రావడము, ఫండమెంటల్గా చూస్తే కనుక లాస్ట్ 3-4 ఏళ్ళుగా ఇంచుమించు 60 కోట్ల నుంచి 170 కోట్ల వరకు భారీగా లాభాలు రావడము. కాబట్టి కొంచెము స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా అయింది. కాబట్టి ఎస్జీఎస్ కూడా ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. సార్, ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్, సుందరరాజా గారు. సార్, ఇది మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ సార్. ఓకే, ఇది పెన్నీ స్టాక్. యాక్చువల్లీ అరౌండ్ 14 రూపీస్ తీసుకున్నాను.
సో ఎనీ మూమెంట్ ఉంటుందా ఫార్వర్డ్ కొంచెం చూసి చెప్పండి సార్, సార్. మౌర్య. కంపెనీ అయితే ప్రాఫిట్స్ ఉంది. సో మౌర్య ఉద్యోగ్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 20 రూపాయల నుంచి బిలో 10 రూపాయలకి రావడము, మీరు 14 రూపాయలు తీసుకున్నాక ఇంచుమించు 6 రూపాయల వరకు ఈ స్టాక్ ప్రైస్ కూడా తగ్గటం అనేది మనం చూస్తున్నాం. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఎల్పిజి సిలిండర్స్ ట్రేడింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే ఎల్పిజి సిలిండర్స్కి సంబంధించిన యాక్సెసరీస్ తయారు చేస్తున్న కంపెనీ మౌర్య ఉద్యోగ్. ఒకసారి ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్ ప్రాఫిట్ ఉంది. ఒక 3 ఏళ్ల క్రితము 9 కోట్ల నష్టాల నుంచి 17, 18, 24 కోట్ల వరకు క్రమేయంగా లాభాలు ప్రకటించాం. చిన్న కంపెనీ, 13 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, కాకపోతే ఇక్కడ డెట్ కూడా కొంచెం 130-140 క్రోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే స్టాక్ కూడా కొంచెం మీరు చెప్పినట్టుగా పెన్నీ స్టాక్ లాగే ఉంది కాబట్టి కొంచెం ఏదైనా ఒక బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మౌర్య ఉద్యోగ్ ఫండమెంటల్గా చూస్తే కనుక మళ్ళీ ప్రాఫిట్సే కనిపిస్తుంది. అలాగే వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక 8 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, అంటే 5 రెట్లే వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. సో బౌన్స్ బ్యాక్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓకే, చిన్న ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, ఈ దివిస్ ల్యాబ్స్ వచ్చేసి 50 షేర్స్ ఉన్నాయంట 4000 రూపీస్ బయింగ్లో. సో కరెంట్ రేట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయమంటారా? 4000 రూపీస్ అంటే మీరు 100% ప్రాఫిట్లో ఉన్నారు. మీరు కొనిన తర్వాత స్టాక్ షార్ట్ టర్మ్లో డబుల్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక జస్ట్ ఒక 1 మంత్లోనే 6700 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు ఈ దివీస్ ల్యాబ్ పెరగడానికి ప్రధానమైన కారణము మొన్న 31 జూలైలో ఒక బంపర్ రిజల్ట్స్ రావడము. అంత క్రితం చూస్తే కనుక 22 మేన కూడా మంచి అద్భుతమైన రిజల్ట్స్ రావడంతో దివీస్ ల్యాబ్లో కూడా ఒక భారీ అప్ట్రెండ్ అనేది కనిపించింది. సో జనరల్గా మీకు డబ్బులు అవసరం అయితేనే జనరల్గా ఇటువంటి పెద్ద స్టాక్స్లోంచి ఎగ్జిట్ అవ్వాలి. అవసరం లేదంటే కనుక మీరు జనరల్గా ఎప్పుడైనా ఒక మంచి స్టాక్ పైగా మీరు కొనిన తర్వాత సక్సెస్ అయినప్పుడు, విన్నింగ్ స్టాక్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వకూడదు. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లెదర్ ఈ స్టాక్ అక్యుములేట్ చేసుకోవచ్చని ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే దివీస్ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, మురళి గారు ఉన్నారు. మురళి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. డౌట్ అడిగారు సార్ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. గ్రో 1 యాంగిల్ 1 గురించి చెప్పండి సార్. ఎంట్రీ ప్రైస్. ఓకే, రెండు కూడా చూస్తే కనుక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. గ్రో చూస్తే కనుక ఈ స్టాక్ మొన్ననే మార్కెట్లోకి డిసెంబర్లో పబ్లిక్ ఇష్యూ తర్వాత సెకండరీ మార్కెట్లోకి లిస్ట్ అయిన తర్వాత 120 రూపాయల నుంచి 220 రూపాయల వరకు గ్రోలో ఒక ర్యాలీ రావటం అనేది మనం చూస్తున్నాము. సో ఈ మధ్య మొన్న లాస్ట్ మంత్ చూస్తే కనుక బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఒస్వాల్ గ్రో తీసుకోవచ్చని 250 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక బాగా పెరిగింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఇప్పుడే కొంచెం ఈ ర్యాలీ తర్వాత కొంచెం కరెక్షన్ వస్తుంది. పైగా ఫండమెంటల్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 50 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ 220 రూపాయల్లో ఉన్న ఈ స్టాక్ కొంచెం ఫుల్లీ ప్రైస్డ్ కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు గ్రో. అలాగే ఏంజిల్ వన్ ఆఫ్ ది టాప్ స్టాక్ బ్రోకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్తున్న కంపెనీ ఈ మధ్య 220 రూపాయల నుంచి 360 రూపాయల వరకు పెరిగింది. మొన్న రిజల్ట్ బాగానే వచ్చింది 15 జూలైలో. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ పడింది, ఎందుకంటే రిజల్ట్ రాకముందు ఈ రిజల్ట్స్ బాగా వస్తుందని యాంటిసిపేట్ చేసి హెవీగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడము, స్టాక్ కూడా బాగా పెరగడంతో మార్కెట్లో కూడా లాస్ట్ వీక్ అంతా అన్సర్టన్గా ఉండడంతో హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ గ్రోత్తో కంపేర్ చేస్తే ఏంజిల్ 1 స్టాక్ 26 రెట్లే ట్రేడ్ అవుతుంది, చీపర్ లెవెల్లోనే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఏంజిల్ 1 చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 900 కోట్ల వరకు ఏంజిల్ 1 ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ గ్రో ఏంజిల్ 1. రైట్ సార్, వీర రాఘవుల్ గారు ఉన్నారు. రాఘవుల్ గారు నమస్కారం. నమస్తే అండి. Doubt అండి. సోమరాజు గారు నమస్తే అండి. నమస్తే రాఘవ్. నా దగ్గర వరుణ్ బ్రావరీస్ లిమిటెడ్ షేర్స్ 2 years పెట్టి హోల్డింగ్ లో ఉన్నాయండి. అది మొన్న రిజల్ట్స్ వచ్చినా సరే పెరగట్లేదు, ఇంకా 16% లాస్ లో ఉన్నాను. ఉంచమంటారా తీసేయమంటారా? మొన్న రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత కూడా స్టాక్ తగ్గింది. ఈ మధ్య మీరు చూసే ఉంటారు లాస్ట్ 1 వీక్లో మనకి వర్షపాతం బాగా రావడంతో, ముఖ్యంగా అంత క్రితం లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా మనకి మాన్సూన్ డెఫిసిట్ ఉంటుందనే వార్తలు కొంచెం కన్సర్న్స్ ఉన్నప్పుడు మనకి ఈ సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీస్ అన్నింటిలో కూడా ర్యాలీ వచ్చింది. కానీ ఎప్పుడైతే మనకి చక్కగా వర్షాలు రావడంతో సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ స్టాక్స్లో అన్నింటిలో కూడా కొంచెం డిమాండ్ ఆబ్వియస్గా తగ్గుతుంది కాబట్టి కొంచెం తగ్గటం అనేది చూసాం. సో నా ఉద్దేశం అయితే ఫండమెంటల్గా చూస్తే కనుక వరుణ్ బెవరేజెస్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. మొన్న 2 రోజుల క్రితం ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కామెంట్ చేస్తూ
హోల్డ్ వరుణ్ బెవరేజెస్ టార్గెట్ 400 రూపీస్ ఇచ్చారు. నా ఉద్దేశం అయితే కొంచెం షార్ట్ టర్మ్లో కొంచెం ఇదే సైడ్ వేస్ ట్రెండ్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ న్యూస్ రావటము, అలాగే ఫండమెంటల్గా 45 రెట్లు ఈ స్టాక్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది ఒకసారి గమనిస్తే వరుణ్ బెవరేజెస్ ఆల్మోస్ట్ 3,000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. పెప్సీ అలాంటి పెద్ద కంపెనీస్కి వీళ్ళు టైప్ ఉంది కాబట్టి మైట్ బి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, లక్ష్మీపతి గారు ఉన్నారు. లక్ష్మీపతి గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బెస్ట్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీపతి గారు. మీ డౌట్ అండి. ట్రెండ్ నేను కొన్న పరిస్థితిలో ఉందండి, అది హోల్డ్ చేయమంటారా, అది ఎగ్జిట్ అవ్వమంటారా? ట్రెండ్ నెక్స్ట్ ఆర్ఈసీ 5% మైనస్ లో ఉన్నానండి, అది హోల్డ్ చేయమంటారా, ఏమైనా ఇంకా యావరేజ్ చేయమంటారా? ఓకే, రెండు కూడా పర్వాలేదు. ట్రెండ్ కాకపోతే ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ 5,500 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకు పడి ఈ లాస్ట్ 1 or 2 monthsగా ట్రెండ్లో ఒక బౌన్స్ బ్యాక్ రావడం అనేది మనం చూసాము. సో ట్రెండ్ అయితే నా ఉద్దేశం మీరు కొన్న రేట్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతం ట్రెండ్ను కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొంచెం తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్లో ఉంది కాబట్టి కొంచెము ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ బేసికల్గా ట్రెండ్ మనం చూస్తే కనుక ప్రముఖ పాపులర్ బ్రాండ్ వెస్ట్ సైడ్ లాంటి ఒక బ్రాండ్ ఆపరేట్ చేస్తున్న కంపెనీ. 1952లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెక్స్టైల్ కంపెనీ. సో కాబట్టి ట్రెండ్ కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. ఆర్ఈసీ 5% లాస్లో ఉన్నట్టున్నారు, బట్ అది హోల్డ్ చేయొచ్చు. 370 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య పర్వాలేదు, కొంచెం 300 రూపాయల నుంచి 370 రూపాయలకి పెరగడంతో మీరు ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి రావడం చూసాం. కానీ ఆర్ఈసీ ఒకసారి గమనిస్తే కొంచెం పెరిగినప్పటికీ ఈ రేట్లో 370 రూపాయలు వీళ్ళ ఎర్నింగ్స్కి వీళ్ళ లాభాలకి ఓన్లీ 6 times ట్రేడ్ అవుతుంది స్టాక్ 360 రూపాయలు. సో కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. రైట్, హరినాథ్ గారు ఉన్నారు సార్. హరినాథ్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్, జేకే పేపర్స్ ఎంఆర్పిఎల్ హోల్డింగ్ లో ఉంది, మూమెంట్ ఎలా ఉంటుందో చెప్తారు సార్. ఓకే, పేపర్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక పెద్దగా మూమెంట్ మనకి ఈ మధ్యకాలంలో కనిపించలేదు. పైగా జేకే పేపర్ చూస్తే కనుక లాస్ట్ 3 ఏళ్ళుగా 2022లో ఇంచుమించు 350-400 రూపాయల్లో ఉంటే 3 ఏళ్ళ తర్వాత కూడా ఇంచుమించు అదే 350-400 రూపాయల మధ్యన జేకే టైర్స్ జేకే పేపర్ ట్రేడ్ అవుతుంది. మొన్న 27th జూలైలో రిజల్ట్స్ బాగా రావడంతో ఈ మధ్య ఆల్మోస్ట్ 340 రూపాయల నుంచి 430 రూపాయల వరకు మంచి మూమెంట్ రావడం చూస్తున్నాం. సో కామెంట్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ రెవెన్యూస్ అనే మంచి కామెంట్ రావడం చూస్తాము. సో స్టాక్ కూడా చూస్తే కనుక ఇప్పుడు ఓన్లీ 20 times ట్రేడ్ అవుతుంది. అలాగే ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 270 కోట్ల వరకు మంచి లాభాలే ప్రకటించింది. సో నా ఉద్దేశం అయితే పేపర్ ఇండస్ట్రీ అంత లైమ్ రేట్లో లేదు కాబట్టి కొంచెం ఒక ర్యాలీలో వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎంఆర్పిఎల్ మ్యాంగ్లూర్ రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 120 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగిన తర్వాత 180 రూపీస్ లెవెల్ దగ్గర కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో పబ్లిక్ సెక్టర్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ. సో లాంగ్ టర్మ్ కోసం మీరు ఎంఆర్పిఎల్ని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, వెంకటేష్ గారు ఉన్నారు కాలర్. వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్తే వెంకటేష్. డౌట్ అడగండి. 2 స్టాక్ సార్, ఒకటి నివోప హెల్త్ కేర్ సార్, ఒకటి ఆర్వీఎన్ఎల్. ఆర్బిఎన్ఎల్ మొదటిది నివాబూప హెల్త్ కేర్ సార్. నివాబూప. ఓకే ఓకే, నివాబూప హెల్త్ కేర్ నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 68 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పెరిగింది. ఈ లాస్ట్ 1 yearగా గమనిస్తే కనుక 90-100 రూపాయల మధ్యన వెళ్ళినప్పుడల్లా కొంచెం కరెక్షన్ రావటము, కానీ కొంచెం స్టడీగా ఉండడం కూడా చూస్తున్నాము. వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఈ మధ్య 2 రోజుల క్రితము మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకొచ్చని టార్గెట్ 103 ఇచ్చినట్టు కనిపిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే నివాబూపా అని కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్, క్వార్టర్ టెలివెంచర్స్ అనేది 1 year బ్యాక్ సైడ్ కొన్నాం సార్. అది ఏదన్నారు? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. క్వార్టర్ టెలివెంచర్స్. ఓకే, క్వార్టర్ టెలివెంచర్స్ సార్, క్వార్టర్ టెలివెంచర్స్. ఓకే, అదే 155 లో కొన్నాం సార్ అప్పుడు 1 year బ్యాక్. 150. ఇప్పటి వరకు అది రీచ్ అవ్వలేదు అసలు సార్. పెద్ద యాక్టివ్గా లేదు. పైగా ఈ స్టాక్ చూస్తే కనుక 50 పైసలు అంటే కనుక పెన్నీ స్టాక్ అయిపోయింది. సో మూమెంట్ కూడా పెద్ద ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక పెద్ద యాక్టివిటీ కూడా కనిపించట్లేదు.
క్వాడ్రంట్ టెలివెంచర్స్. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇటువంటి స్టాక్లో ఎప్పుడు ర్యాలీ వస్తుంది అనేది మనం చెప్పలేము. బట్ కానీ ఈ స్టాక్ ఒకసారి చూస్తే కనుక 1946లో స్టార్ట్ అయిన టెలికమ్యూనికేషన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. లాస్ట్ ఇయర్ వరకు గమనిస్తే కనుక క్వాడ్రంట్ భారీ లాస్ట్ ఇయర్ 276 కోట్లు, అంతక్రితం 132 కోట్లు, అంతక్రితం 100 కోట్లు, అంతక్రితం 117 కోట్ల నుంచి మొన్న కూడా ఈ ఏడాది కూడా అంత పెర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. అందువల్ల ఈ స్టాక్ 50 పైసల్లో ట్రేడ్ అవుతుంది. సో ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. బహుశా కొంచెము చాలామంది ఏమనుకుంటారంటే రూపాయల్లో ఉన్నప్పుడు ఏదైనా మంచి న్యూస్ వచ్చినప్పుడు 10 రూపాయలకి వెళ్ళినా 10 రెట్లు వస్తుంది కదా అనే ఉద్దేశంతో మల్టీ బ్యాగర్ అయిపోతున్న ఉద్దేశంతో బహుశా మీకు ఎక్కడో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, అందువల్ల మీరు తీసుకున్నారు. కాబట్టి నా ఉద్దేశం అయితే క్వాడ్రంట్ టెలివెంచర్స్ కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వటం సేఫ్ అవుతుంది. సార్ సాయి కిరణ్ గారు ఉన్నారు. సాయి కిరణ్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 105 ఉన్నాయి సార్. ఇండియన్ బీచ్ 26 ఉన్నాయి సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అసలు మూవ్మెంట్ లేదు సార్. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ 105 ఉన్నాయి సార్. ఒక 2-3 years హోల్డింగ్ లో ఉంటాం. ఏదన్నా ఉంటుందా సార్? రెండవ స్టాక్ చెప్పండి. రెండవది ఇండియన్ బుల్స్ ఇండియా 26 రూపీస్ లో ఉన్నాయి సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఈ మధ్యకాలంలో గమనిస్తే కనుక మొన్న ఏప్రిల్లో 85 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పెరిగింది. అలాగే మొన్న లాస్ట్ ఇయర్ 2025లో చూస్తే కనుక 70 రూపాయల నుంచి 115 రూపాయల వరకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పెరిగింది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 monthsగా 1 yearగా చూస్తే కనుక మంచి పెర్ఫార్మెన్సే మనం చూసాం. జనరల్గా మిగతా వీళ్ళ పేర్స్తో కంపేర్ చేస్తే కనుక జిఎంఆర్ ఎయిర్పోర్ట్ బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది, మంచి రిటర్న్ ఇచ్చింది అనుకోవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే న్యూస్ వచ్చింది కదా, మొన్న రీసెంట్ మెజర్ పాజిటివ్ న్యూస్ వచ్చింది కదా అని చెప్పి హై రేట్లో 112-15 రూపాయల్లో కొంటాము. న్యాచురల్గా కొంచెం టెక్నికల్గా కొంచెం రియాక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఆ రియాక్షన్లో మీరు కొంచెం తగ్గిందేమో అనుకుంటున్నారు. బట్ కానీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ బాగానే పెర్ఫామ్ చేసింది కాబట్టి లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్కారం. నమస్కారం సార్. రెడ్డింగ్టన్ ఐఓసిఎల్ 2 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి, వెయిట్ చేయమంటారా? ఓకే, రెడింగ్టన్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ 9% పెరిగింది. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 25% వరకు రెడింగ్టన్ పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 29th జూలైలో రిజల్ట్స్ రావడము, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రెడింగ్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. సో కాబట్టి కొంచెం రిజల్ట్ తర్వాత పోస్ట్ రిజల్ట్ రియాక్షన్ బాగా రావడము ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. కాబట్టి నా ఉద్దేశం అయితే రెడింగ్టన్ని మీరు పెద్ద కంపెనీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ కాబట్టి రెడింగ్టన్ బాగా పెర్ఫామ్ చేసింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని. లేదు సార్. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ అంటే ఇదే ఫర్దర్గా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? దానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి? సో అందరినీ ప్రశ్నించే క్వశ్చన్ ఇదే. ఎందుకంటే లాస్ట్ 4 నెలలుగా చూస్తే కనుక పైకి వెళ్ళినప్పుడల్లా పట్టము, కింద పడినప్పుడల్లా పెరగటం అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ వారం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టెక్నికల్గా మంచి బ్రేక్అవుట్ రావటము. అలాగే మనం గమనిస్తే కనుక ఇవాళ కీలకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీటింగ్ స్టార్ట్ అయింది. ఎల్లుండిని తమ మేజర్ పాలసీ డెసిషన్స్ని ప్రకటించబోతున్నారు. ఈ 3 పాలసీ డెసిషన్లో చూస్తే కనుక 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మనం చూస్తే కనుక వడ్డీ రేట్లు 5.25లో ఈ మధ్య స్టేటస్కో ఉంచటము, వడ్డీ రేట్లో ఏమైనా మార్పు ఉంటుందా అని చూస్తారు. వడ్డీ రేట్ కనుక ఏమైనా కొంచెం ఒక 5%కి తగ్గిస్తే కనుక మార్కెట్ పెరుగుతుంది. అలాగే ద్రవ్యోల్బణం కూడా చూస్తే కనుక లాస్ట్ మంత్ కొంచెం పెరిగింది. సో ఈసారి ఆర్బీఐ జనరల్గా చూస్తే కనుక వాళ్ళ ద్రవ్యోల్బణము అంటే నిత్యావసరాల రేట్లు దేశంలో కొంచెం ఆల్మోస్ట్ 5.1 వరకు ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి దాని మీద కొంచెం ఏమైనా కొంచెం రిస్క్ ఉందా అనేది ఆ కామెంట్ వస్తుంది. కాబట్టి దాని మీద బట్టి ఆ మార్కెట్ ఆధారపడుతుంది. అలాగే జీడిపి గ్రోత్ రేట్ కూడా చూస్తే కనుక భారత్కి 6.6 ఉంది. కాబట్టి సో జీడిపి ప్రొజెక్షన్స్లో కూడా ఏమైనా కొంచెం మార్పు ఉందా అనిపిస్తుంది. అలాగే మనకి ఈ 2-3 రోజుల్లో మనకి లాస్ట్ మంత్ బ్యాంక్ యొక్క డిపాజిట్స్ అలాగే లోన్స్ గ్రోత్ డేటా అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని బట్టి మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఇవాళ మూమెంట్ చూస్తుంటే, లాస్ట్ వీక్ మూమెంట్ చూస్తుంటే మార్కెట్ కొంచెము సస్టైన్ అయ్యేటట్టుగా ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. కళ్యాణి గారు అడుగుతున్నారు, ఈ హిందాల్కో నాల్కో ఫ్రెష్ బై చేయొచ్చా? ఎంట్రీ ప్రైస్ ఇవన్నీ కూడా పెద్ద కంపెనీస్. హిండాల్కో కూడా చూస్తే కనుక లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 4% వరకు పెరిగింది. లాస్ట్ 1 yearగా కూడా చూస్తే కనుక హిండాల్కో కూడా మంచి అప్ ట్రెండే కనిపించింది. రిజల్ట్స్ 7th ఆగస్టున ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హిండాల్కో కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే నాల్కో నేషనల్ అల్యూమినియం కూడా చూస్తే కనుక అనదర్ అల్యూమినియం కంపెనీ. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా మోర్ దెన్ 100%, ఇంచుమించు 200% రిటర్న్ ఇవ్వడం చూసాము. సో కాబట్టి నేషనల్ అల్యూమినియం, హిందాల్కో 2 కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం.
సార్ నమస్తే అండి. మీ డౌట్ అడిగారు. సార్ ఈ రేట్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకోవచ్చా అండి? ఓకే, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కూడా ఈ రేట్లో తీసుకోవచ్చు అంటే నేను కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఈ మధ్య 340 రూపాయల నుంచి 500 రూపాయల వరకు అవుట్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత లాస్ట్ 1 మంత్గా కొంచెం 480 నుంచి 400 రూపాయల వరకు రావాల్సిన ఒక 10 to 20% కరెక్షన్ రావడం చూసాము. సో ర్యాలీలో రావాల్సిన డిప్ కూడా వచ్చింది కాబట్టి నా ఉద్దేశం అయితే వాల్యుయేషన్స్ కూడా ఈ స్టాక్ బాగా చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి హార్డ్లీ 5 times ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఎర్నింగ్స్కి. కాబట్టి పవర్ ఫైనాన్స్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే కనుక క్రమేయంగా 5 ఏళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. మార్జిన్స్ కూడా గమనిస్తే కనుక 18 నుంచి 23% వరకు క్రమేయంగా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి పవర్ ఫైనాన్స్ కూడా హోల్డ్ చేయొచ్చు, డిప్లో తీసుకోవచ్చు. భాస్కర్ గారు ఉన్నారు సార్. భాస్కర్ గారు నమస్కారం. మీ డౌట్ అడిగారు. నేను 5 lakhs షేరు 150 చొప్పున తీసుకున్నాను, నాకు కొంత రేపు వస్తుందండి. ఓకే, ఏ స్టాక్ అండి? ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. 5 lakh ఓకే, పైన్ ల్యాబ్స్. Pine Labs. ఓకే, తీసుకున్నారా? తీసుకున్నాడు 160. ఓకే, మొన్న చూస్తే కనుక 2025 డిసెంబర్లో సెకండరీ మార్కెట్లోకి లిస్ట్ అయింది పైన్ ల్యాబ్స్. లిస్ట్ అయిన తర్వాత 280 రూపాయల నుంచి 140 రూపాయల వరకు సగం తగ్గింది. ఈ లెవెల్లో చూస్తే కనుక పైన్ ల్యాబ్స్ 140 రూపాయల దగ్గర స్టడీగా ఉంది, పెద్ద రిస్క్ లేదు. పైగా 2 రోజుల క్రితం ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా బై పైన్ ల్యాబ్స్ టార్గెట్ 210 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు 140 అంటే ఇంకా 70 రూపాయలు అంటే మంచి టార్గెటే ఇచ్చారు ఐసిఐసిఐ కూడా. సో కాబట్టి నేను అనుకుంటాము పైన్ ల్యాబ్స్ ఓకే డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్లో ఉన్నారు. సో ఓకే మేబీ కన్సిడర్ చేయొచ్చు పైన్ ల్యాబ్స్. రైట్ సార్. రోహన్ గారు ఉన్నారు. రోహన్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డౌట్ అడిగారు. నా పేరు రోహన్ గౌడ్, హైదరాబాద్ నుంచి. నాకు డాక్టర్ రెడ్డిస్ క్యూమిన్స్, డాక్టర్ రెడ్డి క్యూమిన్స్ సిమెంట్స్ CUMMIN. మీ దగ్గర ఉన్నాయా? డాక్టర్ రెడ్డి CUMMIN రెండు కూడా లాస్ లో ఉన్నాను. లాస్ బుక్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా? నా ఉద్దేశం అయితే డాక్టర్ రెడ్డిస్ లాస్ట్ బుక్ చేయగలదు, యావరేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య మన మూవ్మెంట్ గమనిస్తే 1400 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు తగ్గింది. తగ్గిన తర్వాత ఇవాళ గమనిస్తే కనుక నొమూరా ఇంటర్నేషనల్ కంపెనీ బై అడ్వైస్ రీటైన్ చేసినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి రిటుజిమాక్ అనే ఒక డ్రగ్ కూడా అప్రూవ్ రావడం సాము. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక మనకి భారత్లో కూడా పాపులర్గా వెయిట్ లాస్ ఇంజెక్షన్ డ్రగ్ కూడా వీళ్ళకి కొంచెం వచ్చిన లాంచ్ చేసినట్టుగా ఒక వార్త రావడం కూడా చూసాం. సో కాబట్టి డాక్టర్ రెడ్డిస్ మీరు వీలుంటే డౌన్ సైడ్లో మీరు కొంచెం యావరేజ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 10-20 yearsగా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, అలాగే వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి డాక్టర్ రెడ్డిస్ మీరు ఫ్రంట్ లైన్ ఆల్మోస్ట్ ఫార్మా లీడర్ కాబట్టి డిప్లో తీసుకోవచ్చు. అలాగే డాక్టర్ కాకుండా సిమెన్స్ కూడా ఒకసారి గమనిస్తే కనుక బాగానే పెరిగింది, బాగా హై లెవెల్లో పటిష్టంగా ఉంది. 3800 రూపాయల్లో సిమెన్స్ కూడా ట్రేడ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది టాప్ మల్టీనేషనల్ కాంగ్లోమరేట్ కంపెనీ సిమెన్స్. ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళకి కొత్త ఆర్డర్ RVNL దగ్గర నుంచి కూడా ఋషికేశ్ ప్రాజెక్ట్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో సిమెన్స్ కూడా మీరు డిప్లో బై చేయడమో హోల్డ్ చేయడమో చేయొచ్చు. రైట్ సార్. కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. హలో, మీ డౌట్ అడగండి కళ్యాణ్ గారు. జనరల్ డ్రిల్లింగ్ రేట్ లో తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్? ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. జిందాల్ డ్రిల్లింగ్, కరూర్ వైశ్య బ్యాంక్ ఈ రేట్ లో తీసుకోవచ్చు. ఓకే, జిందాల్ డ్రిల్లింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే 600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో పర్వాలేదు, లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అంతేకాకుండా వీళ్ళకి మేజర్ కాంట్రాక్ట్ ONGC దగ్గర నుంచి కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి జిందాల్ డ్రిల్లింగ్ కూడా నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక వీళ్ళు ఎర్నింగ్స్కి ఓన్లీ 8 రెట్లే ట్రేడ్ అవుతుంది, చాలా చీపర్ లెవెల్లోనే కనిపిస్తుంది. కాబట్టి మీరు జిందాల్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 yearగా కంటిన్యూస్గా పెరుగుతుంది. 150 రూపాయల నుంచి 250 రూపాయల వరకు మోర్ దెన్ 100% రిటర్న్ రావడం చూసాము. లాస్ట్ 2-3 క్వార్టర్ల నుంచి చూస్తే కనుక వీళ్ళ ఈ ప్రైవేట్ బ్యాంక్ మనకి మంచి పెర్ఫార్మెన్స్ చూసాము. అంతేకాకుండా మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ICICI సెక్యూరిటీస్ బై కరూర్ వైశ్య బ్యాంక్ టార్గెట్ 400 రూపీస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం లాస్ట్ 1 monthగా బాగా పెరిగింది కాబట్టి హై లెవెల్లో కాకుండా చిన్న డిప్లో కరూర్ వైశ్య బ్యాంక్ని కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. సార్ మీ డౌట్ సార్, బ్యాంక్ ఆఫ్ బరోడా 10% లాస్ లో ఉన్నాను సార్. అలాగే రిలయన్స్ కూడా 10% లాస్ లో ఉన్నాను. అంటే యాడ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా?
ఎగ్జిట్ అయితే ఎప్పుడు అవ్వాలి, యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకే, మొన్న మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తోటి ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ ఇవన్నీ కూడా అఫెక్ట్ అవడం తోటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని అఫెక్ట్ అవడం తోటి బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 320 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పడింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా కొంచెం ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లోనే ఉంది కాబట్టి 250 లెవెల్లో మనం గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో కూడా ఒక మేజర్ బాటం కూడా ఈ లెవెల్లో ఉంది కాబట్టి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. చీపర్ లెవెల్లో ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు, డిప్లో తీసుకోవచ్చు. రైట్. సెక్టార్ వైజ్గా ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కావచ్చు, దీనికి సంబంధించి అదేవిధంగా దానిపైన అనుబంధంగా దానికి కంటిన్యూ అయ్యేటివన్నీ కూడా ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్? సో ఇవాళ చూస్తే కనుక మనకి ఆటోమొబైల్ సేల్స్ రావడం చూసాము. ముఖ్యంగా మారుతి చూస్తే కనుక చాలా బంపర్ రిజల్ట్స్, ముఖ్యంగా భారీ సేల్స్ ప్రకటించడము. సో ఆటోమొబైల్ సేల్స్లో ఏ విధంగానూ ఎక్కడ స్లో డౌన్ కనిపించట్లేదు. సో దాంతో మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది. అలాగే ఫార్మా కూడా లాస్ట్ కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉంది. అలాగే ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా బాగానే స్థిరంగానే ఉంది. ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం లోయర్ రేట్లో కనిపిస్తుంది. ఈ మధ్య ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా బౌన్స్ బ్యాక్ అవడం కూడా చూస్తున్నాం. సో అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా చూస్తే కనుక లాస్ట్ 1 మంత్గా మంచి బౌన్స్ బ్యాక్ కూడా రావడం చూస్తాం. సో ఓవరాల్గా మనకి ప్రధానమైన ఏ గ్రూప్ నిఫ్టీ ఇండెక్స్ మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ మిగతా ఇండస్ట్రీస్ అన్నింటిలోనూ కొంచెం బాగానే స్థిరంగానే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సుందరరాజా గారు. Thank you. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి Thank you. విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్.